ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే శ్రీవారిని మొదటి గడప నుండి దర్శించుకోవాలనుకుంటారో, అంటే వీఐపీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో, మీ అందరికీ కూడా టీటీ దేవస్థానం వారు ఒక మంచి అవకాశం అయితే కల్పించడం జరిగిందండి. ఎవరైతే 10,000 రూపాయలు శ్రీవారిని ట్రస్ట్‌కి డొనేషన్ చేస్తారో, ఇలా చేసినటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీటీ దేవస్థానం వారు వీఐపీ దర్శనం అయితే కల్పించడం జరుగుతుందండి. దానిని మనం ఎల్లవన దర్శనం అని, లేదా మొదటి గడప దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి చూడాలి అనుకునేటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఈ టికెట్ పొందడానికి అవకాశం ఉంటుందండి. ఆన్లైన్లో అయితే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో, లేదా అఫీషియల్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ టీటీడీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి పిలిగ్రామ్ సర్వీస్ కింద మనకి స్కీమ్ ఆన్ టెస్ట్ డోన్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ శ్రీవారికి సంబంధించిన బట్టి స్వామివారికి దర్శన టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ 10,500 రూపాయల దర్శన టికెట్ అండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్లో అయితే మనకి తిరుమల కొండపైన జిఓ ఆఫీస్ పక్కనే ఉన్న అన్నమయ్య భవన్లో ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకి స్వామివారికి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం తెల్లవారుజామున 4 గంటల నుండి లేదా 5 గంటల నుండి కూడా క్యూ లైన్ ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఆఫ్లైన్లో కూడా ఈ శ్రీవారికి సంబంధించిన స్వామివారికి దర్శన టికెట్లు కూడా తిరుమల కొండపైన పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడో ప్లేస్ మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకి స్వామివారికి ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లు అయితే తిరుపతి ఎయిర్పోర్ట్లో ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ శ్రీవారికి సంబంధించిన కౌంటర్ అక్కడ మీకు బోర్డింగ్ పాస్ చూపించి టికెట్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తున్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.